హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పటివరకు చూసుకుంటే 500 crores అంటే సాధించిన హీరోస్లలో అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇంట్లో చాలామంది ఉన్నారు. అయితే అమీర్ ఖాన్ అయితే ఫస్ట్ ప్లేస్లో నిల్చోవడం జరిగింది. ఆ తర్వాత ప్రభాస్ గారు నిల్చోవడం జరిగింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ మన ప్రభాస్ గారు అయితే నిల్చోవడం జరిగింది. అయితే అమీర్ ఖాన్ గారివి ఎన్ని సినిమాలు ఉన్నాయి, ప్రభాస్ గారు ఎట్లా రీచ్ అయ్యారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్. ఇప్పుడు చూస్తే 500 crores బెంచ్ మార్క్ అంటే ఇప్పటివరకు అమీర్ ఖాన్ గారి పేరు అయితే బాగా వినిపించింది. ఆ తర్వాత కొంతమంది హీరోస్ ఉన్నారు, బట్ స్టిల్ అలా ఆ బెంచ్ మార్క్ని మళ్ళీ క్రాస్ చేసింది ఎవరు అంటే ప్రభాస్ గారి పేరు వినిపిస్తుంది. సో ఏ ప్రాజెక్ట్స్ అయ్యాయి సార్ ఇప్పటివరకు మీరు అన్నట్లు 500 కోట్ల గ్రాసు పైన వసూలు చేసిన సినిమాల్లో ఎక్కువ నంబర్స్ సాధించింది మాత్రం మన ఆమీర్ ఖాన్. సో ఆయన యాక్ట్ చేసినటువంటి 4 సినిమాలు 500 ఆ పైన ఎక్కువ కోట్ల గ్రాస్ని సంపాదించి పెట్టాయి. ఆ రకంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఆయన నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. సో ఆయన దంగల్ సినిమా అనేది అయితే వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ 1800 కోట్లు 1700 నుంచి 1900 కోట్ల దాకా వసూలు చేసింది. సో అట్లానే ఇంకొక మరో 3 సినిమాలు కూడా చేశాయి. ఇప్పుడు అంటే నంబర్స్ పరంగా, సినిమాల పరంగా అట్లా ఆమీర్ ఖాన్ రికార్డును అందుకున్న హీరో ఈ కల్కి సినిమాతోటి ప్రభాస్. సో ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో 4 సినిమాలు ఇప్పుడు ఆ 500 కోట్ల గ్రాస్ మార్కుని వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా అందుకున్నాయి. ఆ తర్వాత అంటే షారుఖ్ ఖాన్ కానివ్వండి, సల్మాన్ ఖాన్ కానివ్వండి, అలాగే రజనీకాంత్ కానివ్వండి, ఆ తర్వాతే ఉన్నారు. సో ఆ వివరాలు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను నేను. సో ఏ సినిమాలతోటి ఆమీర్ ఖాన్, సో ఆ 4 సినిమాలు ఏంటి, 500 కోట్ల పైన వసూలు చేసిన సినిమాలు. ఇంకా ప్రభాస్ అయితే మనకు అందరికీ తెలిసిందే, బాహుబలి 2, అట్లాగే సలారు, ఇప్పుడు కల్కి. సో ఇవి ఎంతెంత వసూలు చేసినాయి అనే వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. కల్కి సినిమాకి వచ్చేటప్పటికి ఈ 2024వ సంవత్సరంలో సో నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 2 రోజులకే ఆ బెంచ్ మార్కుని సాధించేసింది. అంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు రిలీజ్ అనే సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కల్కి. అది కూడా వితిన్ 2 డేస్లోనే ఆ నంబర్స్ సాధించింది. సో అలాంటి ఇంతకుముందు చూసుకుంటే ఇదే సంవత్సరం ఫైటర్ అనే సినిమా $7.62 మిలియన్ వసూలు చేస్తే హనుమాన్ మన తెలుగు సినిమానే అది $5.3 మిలియన్ వసూలు చేసింది. ఇది లైఫ్ టైం బిజినెస్ వాటికి అక్కడ వసూలు చేసినాయి. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ $10 మిలియన్ వసూలు చేసేసింది. సో అట్లా ఈ సంవత్సరానికి సంబంధించి నార్త్ అమెరికాలో హయ్యెస్ట్ ఇండియన్ గ్రాసర్ ఫిల్మ్గా నిలిచింది. ఇక మనం అనుకున్నాం కదా 500 కోట్ల గ్రాస్ సాధించిన సినిమాలు. సో ఇది 4 రోజుల్లోనే, అంటే ఫస్ట్ వీకెండ్లోనే, యాక్చువల్ మనకు తెలుసు కదా గురువారం రిలీజ్ అయింది. అయితే నార్త్ అమెరికాలో బుధవారమే ప్రీమియర్ చేస్తారు, ఒకరోజు ముందుగానే. సో అట్లా చూసుకుంటే ఇది ఆదివారం నాటికే 500 కోట్ల పైన వసూలు చేసింది. సో అట్లా అంటే నంబర్స్ పరంగా, సినిమాల సంఖ్య పరంగా ఆమీర్ ఖాన్ ఇదివరకు ఏదైతే రికార్డు ఉందో అతని రికార్డుని మన ప్రభాస్ సమాన్ చేశాడు. ఇంతకు ముందు ఆమీర్ ఖాన్ సినిమాలు ఏమేమిటి హయ్యెస్ట్ గ్రాసెస్ అంటే మోర్ దాన్ 500 crores వసూలు చేసినాయి. దంగల్ ఇది ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 1970 కోట్లు 1970 crores వసూలు చేసింది. ఆ తర్వాత తనే ప్రొడ్యూస్ చేసినటువంటి సీక్రెట్ సూపర్ స్టార్, అందులో అది స్పెషల్ రోలే చేసింది. అది ఎక్కువ అంత యూత్ టీనేజ్ పిల్లలు చేసింది. అది ఆల్మోస్ట్ 903 కోట్ల దాకా అది గ్రాస్ వసూలు చేసింది. అట్లాగే పీకే సినిమా, సో ఆ సినిమా అది ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు కదా, ఎంత ప్రభావం చూపిందో ఆ పీకే సినిమా. అది 831.5 కోట్లు వసూలు చేసింది. అట్లాగే ధూమ్ సిరీస్లో వచ్చినటువంటి ఏదైతే లాస్ట్ వర్షన్ ఇప్పటి వరకు చూసుకుంటే 3rd వర్షన్లో ఆయన విలన్గా చేశారు తెలుసు. సో అది 601 కోట్లు. ఇట్లా ఆయన 4 సినిమాలు ఉన్నాయి, మోర్ దాన్ 500 crores గ్రాస్ వసూలు చేసినాయి. ఇప్పుడు ప్రభాస్ విషయానికి వస్తే ఆయన బాహుబలి 2 మూవీ 1800 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. సో అట్లాగే బాహుబలి 1 650 కోట్లు చేసింది. సలార్ 615 crores వసూలు చేసింది. అట్లా ఇప్పుడు చూసుకుంటే కల్కి ఆదివారం నాటికి మనకు అందిన, అంటే నేను చెప్తుంది ఇవి ట్రేడ్
పండిట్స్ మనకు ట్రేడ్ వర్గాలు ఏవైతే మనకు అందించిన సమాచారం ఉంటుందో వాటిని బట్టి ఆదివారం నాటికి వసూలైనట్టు 571 కోట్లు. సో ఈ రోజుతో 600 కోట్లు దాటిపోతా ఉంది. సో అట్లా ఈయన సినిమాలు కూడా 4 సినిమాలు మోర్ దెన్ 500 crores వసూలు చేశాయి. సో ఇట్లా వీళ్ళ తర్వాత స్థానాల్లో మనం ఖాన్-త్రయమని ఎవరైతే చెప్పుకుంటామో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. సో ఆమిర్ ఖాన్ సంగతి చెప్పుకున్నాం. మిగతా ఖాన్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో సల్మాన్ ఖాన్ ఖాతాలో ఇట్లాంటివి మోర్ దెన్ 500 crores గ్రాస్ వసూలు చేసిన సినిమాలు 3 ఉన్నాయి. బజరంగి భాయిజాన్, దానికి స్టోరీ ఇచ్చింది మన విజయేంద్ర ప్రసాద్ గారే. అట్లాగే టైగర్ జిందా హై, టైగర్ సిరీస్ చేశారు కదా, అందులో టైగర్ జిందా హై అనే సినిమా అదొకటి ఉంది. అట్లాగే సుల్తాన్, సో ఒక రెజ్లర్గా కనిపిస్తాడు. సో ఈ 3 సినిమాలు కూడా మోర్ దెన్ 500 వసూలు చేశాయి, 500 crores. సో ఆ తర్వాత స్థానాల్లో 3 ఉండారనమాట. ఒకరు షారుఖ్ ఖాన్, ఆయన పఠాన్, జవాన్ సినిమాలు. ఈ 2 కూడా లాస్ట్ ఇయర్ వచ్చినాయి. ఈ 2 కూడా మోర్ దెన్ 500 crores గ్రాస్ వసూలు చేసే సినిమాలే. అట్లాగే రజనీకాంత్ విషయానికి వస్తే గతంలో వచ్చినటువంటి 2.0 రోబో, అట్లాగే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి జైలర్. రోబో కాదు, రోబోకి సెకండ్ పార్ట్ 2.0 అనేది. సో అది అలాగే జైలర్, ఈ 2 కూడా 500 కోట్ల పైన వసూలు చేసినటువంటి సినిమాలు ఆయనవి. అట్లాగే రణబీర్ కపూర్, ఆయన వచ్చేటప్పటికి సంజు అనే సినిమా ఒకటి, అది సంజయ్ దత్ బయోపిక్ వచ్చింది. అట్లాగే నెక్స్ట్ యానిమల్, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి యానిమల్. అట్లా ఇవి 500 కోట్లు వసూలు చేసినటువంటి సినిమాలు. సో అంటే దీన్ని బట్టి చూసుకుంటే ప్రభాస్ యొక్క ఇమేజ్ అనేది, అంటే మధ్యలో ఆయన ఫ్లాప్ సినిమాలు చేసిన చాలామంది ఏమన్నారంటే బాహుబలి అనేది కేవలం రాజమౌళి, ప్రభాస్ మైనస్ రాజమౌళి =0 అన్నట్టు ఎట్లాంటి ఆయన మీద ట్రోల్స్ కూడా చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రభాస్ రాజమౌళి సినిమాలతోనే సక్సెస్ సాధిస్తాడు లేదా రికార్డులు సాధిస్తాడు, మిగతా ఇక సాధించలేడు అన్నట్టుగా ఆయన గత సినిమాలు అలాంటి ఇంప్రెషన్ కలిగించాయి. సో ఒక సాహో కానివ్వండి, ఒక రాధేశ్యామ్ కానివ్వండి, ఆదిపురుష్ కానివ్వండి, ఇట్లా. కాకపోతే మళ్ళీ వేరే సలార్కి వచ్చేటప్పటికి కూడా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది, కొన్ని చోట్ల కాలేదు. సో అందుకని దాన్ని కూడా మనం కంప్లీట్ హిట్ అనలేని పరిస్థితి అనమాట. సో ఇప్పుడు వేరే కల్కి వచ్చాం. సో ఇప్పుడు నాగశ్విన్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా, సో ఈరోజు ఇప్పటికి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 600 కోట్లు పైన వసూలు చేసింది. సో దానికి ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇది నేను చెప్తుంది గ్రాస్. సో ఇందులో మనం ట్యాక్స్ డిడక్ట్ చేయాలి, అట్లాగే థియేట్రికల్ రెంట్లు డిడక్ట్ చేయాలి. సో ఇవన్నీ చేస్తేనే మనకు షేర్ అని ఎంత మిగులుతుంది బయ్యర్స్కి లేక డిస్ట్రిబ్యూటర్స్ కానీ అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే 600, అంటే ఇప్పుడు ఇవాళ రోజులు ఏంటంటే థియేట్రికల్ రెంట్లు చాలా హెవీగా ఉంటున్నాయి. అందువల్ల 100 కోట్లు కలెక్ట్ చేస్తే టికెట్ రూపేణా దానికి చేతికి వచ్చేది డిస్ట్రిబ్యూటర్కి అందేది అందులో 55 కోట్లే లేదా 55 నుంచి 60 కోట్లే. అంటే 40 to 45% ఈ జిఎస్టీ రూపంలో థియేట్రికల్ రెంట్ రూపంలో వెళ్ళిపోతుంది, కట్ అయిపోతుంది అనమాట. సో అది పరిస్థితి అనమాట. కొన్ని చోట్ల అయితే అసలు 50% కట్ అయిపోతుంది. షేర్ వచ్చేదికి 100 కోట్లు వచ్చినా చేతికి వచ్చేది 50 కోట్లే ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ చేతికి వచ్చేటికి. అది పరిస్థితి అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే యాక్చువల్గా ఇది 370 కోట్ల బిజినెస్ జరిగింది అని ఒక అంచనా. రైట్. సో దానికి ఎంత ఇంకా రావాల్సి ఉంది, సో ఇదంతా కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం. సో అసలు ఎంత వసూలైంది ఏంటి అనేది మళ్ళీ మనం ఇంకొక దాంట్లో చెప్పుకుందాం. సో ఇప్పుడు ఏదైతే మనం రికార్డ్ అనుకుంటున్నామో అది మాకు తెలుగు హీరో, సో దేశవ్యాప్తంగా హిందీ సినిమాలు అంటే దానికి దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంటాయి. సో అట్లాంటిది వాళ్ళ సినిమాలకు దీటుగా ఒక తెలుగు స్టారు ఆమిర్ ఖాన్ స్థాయికి అంత ఎదగటము, సో ఏకంగా ఆయన యాక్ట్ చేసినటువంటి 4 సినిమాలు మోర్ దాన్ 500 crores వసూలు చేయటం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. అందుకని ఇవాళ ప్రభాస్ కట్అవుట్ అంటున్నారు. ప్రభాస్ కట్అవుట్కి పడుతున్నటువంటి ఇదంతా కూడా ఈ కలెక్షన్లన్నీ కూడా చెప్పుకుంటున్నారు. రైట్ సార్. సో అది రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.